మండలిలో గందరగోళం నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్పై మరోసారి చర్చ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోతుందంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, నిరసనలపై శాసన మండలి వేదికగా ఆయన స్పందించారు. స్టీల్ ప్లాంట్పై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని లోకేష్ మండిపడ్డారు. తమ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణిని అవమానించారంటూ ఎమ్మెల్సీ బొత్స చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తన తల్లిని అసెంబ్లీలో అవమానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తల్లిని అవమానిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసని చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. చెప్పండి సాగర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి తీవ్ర వాగ్వివాదాలు, తీవ్ర ఉద్రిక్తల మధ్య నడిచిందని చెప్పవచ్చు. ప్రధానంగా అనేక అంశాలపై ఇటు వైసీపీ ఇటు టీడీపీ కూటమికి సంబంధించిన సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. దీంట్లో ప్రధానంగా కొన్ని అంశాల కేంద్రంగా కూడా ఈ వ్యవహారం అంతా నడిచింది. ప్రధానంగా వరదు కళ్యాణి, వైసీపీకి సంబంధించిన మహిళా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఒక 10 నిమిషాల పాటు ప్రశ్నోత్తరాల సమయంలో అనేక విషయాలు వెల్లడించారు. దీంట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 13,500 కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్కి మంజూరయ్యాయని, ఈ 13,500 కోట్లలో 8,500 కోట్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరాయని, ఈ 8,500 కోట్లు కూడా స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఏమాత్రం ఒక్క రూపాయి కూడా వినియోగించలేదని, 8,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు కట్టడానికి కానీ లేదంటే వీఆర్ఎస్ కానీ ఈ విధంగా కూడా వాడేశారని, సుమారుగా 3,000 కోట్ల రూపాయల దానికి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన నిధులు కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం వాడేశారని, ప్రధానంగా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వస్తే లేదంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖపట్నాన్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారని, కానీ ఇప్పుడు వడివడిగా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నారని, 32 విభాగాలకు సంబంధించిన స్టీల్ ప్లాంట్లో వీటన్నిటి కూడా ప్రైవేటీకరణ చేసేందుకు నోటిఫికేషన్ కూడా వదిలారని, ముఖ్యంగా కూడా ఈ మధ్య ఇటీవల రీసెంట్గా కూడా అనేక మంది ఉద్యోగులు తమ భవిష్యత్తు మొత్తం కూడా ప్రైవేటీకరణ అయిపోతుంది, తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ప్రధానంగా చూసుకుంటే ఈ ఏదైతే 8,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కాకుండా, కోల్ కొనేదానికి కాకుండా, లేదంటే గనుల కేటాయింపు కాకుండా కేవలం కూడా ఇదంతా కూడా బ్యాంకులో లోన్లు తీర్చేదానికి వాడేశారని చెప్పి ఆమె చాలా తీవ్రంగా మొత్తం కూడా కూటమి ప్రభుత్వం విమర్శలు చేశారు. దీంతో వెంటనే మంత్రి లోకేష్ సమాధానం చెప్తూ గత 5 ఏళ్లలో మీరేం పీకారంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా సభలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక మహిళా ఎమ్మెల్సీ మాట్లాడిన మాటలకి ఇటు మంత్రి లోకేష్ మాట్లాడడం బాధ్యతారాహిత్యం అని చెప్పి వైసీపీకి సంబంధించిన అందరూ కూడా ఒక్కసారిగా పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ గట్టిగా సభలో గందరగోళం ఏర్పడింది. సో ఈ సమయంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సరైన వ్యాఖ్యలు కాదు, నారా లోకేష్ మాట్లాడిన వ్యాఖ్యలు అని కూడా మొత్తం రికార్డుల నుంచి తీసివేయాలి, లేదంటే భవిష్యత్తులో ఆయనకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఈ క్రమంలోనే నారా లోకేష్ మరోసారి పైకి లేచి నా తల్లిని నిండు సభలో అవమానించేటప్పుడు గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో తన తల్లిని ఏదైతే మొత్తం అసెంబ్లీ వేదికగా తన తల్లిని అనుచిత వ్యాఖ్యలు చేశారని, దాంట్లోంచి మేము బయటకు వచ్చేదానికి సుమారుగా 3 నెలల సమయం పట్టిందని, ఆడవారి మీద గౌరవ సంస్కారం వైసీపీ తమకు నేర్పాల్సిన అవసరం లేదని చెప్పి నారా లోకేష్ చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. సో ఈ క్రమంలోనే సభలో ఇటు వైసీపీకి సంబంధించిన వారు కావచ్చు, లేదంటే కూటమికి సంబంధించిన 2 గ్రూపులుగా విడిపోయి పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున కూడా ఒకరి మీద ఒకరు దూసుకుపోయే ప్రయత్నాలు చేశారు. సో దీంతో సభలో మొత్తం కూడా ఏపీ శాసనమండలి సభలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక అంశాలపైన ఈరోజు అంటే తల్లికి వందనం కూడా చాలా లోపభూషణంగా ఉందని, అనేక మందికి తల్లికి వందనం కట్ చేశారని, అలాగే ముఖ్యంగా కూడా ఈ ఏదైతే తల్లికి వందనం అనేక మంది కంటే శానిటరీ వాళ్ళకి కానీ లేదంటే ఆశా వర్కర్లు కానీ అనేక మంది కూడా వర్తించడం లేదని చెప్పి ఇటు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కొన్ని తీవ్ర విమర్శలు చేశారు. సో మొత్తం మీద ఈ విమర్శలు, ఈ ప్రతి విమర్శల మధ్య ఈరోజు శాసన మండలి చాలా వేడిగా జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా లోకేష్ చేసిన వ్యాఖ్యలు, అలాగే వైసీపీ దానికి కౌంటర్, ఈ 2 కూడా తీవ్ర ఉద్రిక్తత రేపిన పరిస్థితి ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సాగర్. దసరాను పురస్కరించుకొని విజయవాడ సమీపంలో నిర్వహించి తలపెట్టిన విజయవాడ మహోత్సవంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొడుగు వెంకటస్వామి భూముల్లో అమ్మవారి దసరా విజయవాడ ఉత్సవ పేరుతో ఈవెంట్ నిర్వహించేందుకు ఎంపీ కేశినేని చిన్ని సిద్ధమయ్యారు. ఇప్పుడు దీనిపైన చర్చ రేగుతుంది. ఇది పక్కా స్కామ్ తరహాలో నిర్వహిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. 100 కోట్లు దోచుకోవడానికి ఎంపీ కేశినేని నాని స్కెచ్ వేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దసరా సమయంలో కనీసం 5 కోట్లు కూడా హుండీ కానుకల ద్వారా రాదని, కానీ అదే అమ్మవారిని కేంద్రంగా చేసుకొని 100 కోట్లతో ఈవెంట్ నిర్వహించడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి.
డబ్బు మీద వ్యామోహంతో కొంతమంది కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కయి, శ్రేయాస్ మీడియా అనే సంస్థతో కుమ్మక్కయి ప్రైవేటు వ్యాపారంగా కమర్షియల్గా చేస్తున్నటువంటి ఏదైతే విజయవాడ ఉత్సవాలు ఉన్నాయో దాని మీద సర్వత్రా కూడా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. దసరా ఉత్సవాలంటే దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అటువంటి దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ ఉత్సవం అంటూ కూడా ఒక ప్రైవేటు కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి కేశినేని చిన్ని ఎంపీ చేస్తున్నటువంటి ఏదైతే ఆర్భాటం ఉందో దీని మీద అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే బహిరంగంగానే దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దసరా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దసరా ఉత్సవాలకు సంబంధించి అమ్మవారికి 5 కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ విజయవాడ ఉత్సవాల పేరుతో 100 కోట్ల వరకు కూడా స్కెచ్ చేశారు. కొన్ని ప్రైవేటు కంపెనీలతో టైఅప్ అయ్యి భక్తి ముసుగులో ఇదంతా కూడా నడుపుతూ ఉన్నారు. అయితే గతంలో జరిగినటువంటి దసరా ఉత్సవాలకి ఇప్పుడు జరిగే దసరా ఉత్సవాలకి భిన్నంగా జరుగుతుంది. ఏదైతే ప్రైవేటు వ్యక్తులతో ప్రైవేటు పరంగా చేస్తున్నటువంటి విజయవాడ ఉత్సవాలకు సంబంధించి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ అధికారులే దగ్గరుండి కూడా చేస్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలి? మరోవైపు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి దేవాలయ భూముల్లో అక్రమంగా ఎగ్జిబిషన్లకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాదాపు 700 స్టాల్స్ పెట్టడం, 3.5 లక్షలు వసూలు చేయటం కూడా జరుగుతుంది. ఇది మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందంటూ కూడా వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. విజయవాడకు సంబంధించినటువంటి పోతిన మహేష్ దీని మీద ఒక ఉద్యమం చేపడుతున్నట్టుగా కనిపిస్తుంది. నేరుగా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కేశినేని చిన్నికి సవాల్ కూడా విసురుతున్నాడు. మీరు చేసేది భక్త్యా లేకపోతే భక్తి ముసుగులో వ్యాపారం చేస్తున్నారంటూ కూడా బహిరంగంగానే ఆయన సవాల్ కూడా విసురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 100 కోట్ల మేర ఇక్కడ స్కెచ్ చేశారు. అనేక రకాల కార్యక్రమాలు పెడుతూ ఉన్నారు. ఒక పక్క అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎంతో ప్రేమతో పూజలు చేస్తూ ఉంటే దసరా ఉత్సవాల్లో మీరు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మ్యూజికల్ డైరెక్టర్లని వాళ్ళని తీసుకొచ్చి మ్యూజికల్ నైట్లు పెట్టడం ఏంటి? అలాగే స్పోర్ట్స్ అంటున్నారు, ఇదంటున్నారు. ఇదంతా కూడా ఒక కొత్త సంస్కృతికి మీరు శ్రీకారం చుడుతూ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేదు. అమ్మవారి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజలు హర్షించరు అంటూ కూడా ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ కూడా అమ్మవారి ఉత్సవాలు ఇటువంటి పరిస్థితుల్లో జరుపుకోలేదంటూ కూడా ఆయన చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఈశ్వర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. సమ్మక్క సారక్క అమ్మవార్ల గద్దెలను దర్శించుకొని ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం సీఎం మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీలు దేశానికి మూలవాసులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మేడారం పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోరాటానికి పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క సారలమ్మ అని అన్నారు. సమ్మక్క సారలమ్మ మందిరాన్ని రాతితో కట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ ఫాతిమా. ములుగు జిల్లాలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు అయితే పర్యటించారు. ఈ యొక్క 2026 జనవరి 28, 31 వరకు ఈ యొక్క జరగబోయే మహా మేడారం జాతరకైతే అన్ని ఏర్పాట్లు చేసేందుకైతే అధికారులతోటి ఆ సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. నేరుగా హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో ఆ మేడారం అయితే చేరుకున్నారు. గత పాలకులు ఈ యొక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను వివక్షతో చూపారని అయితే సంచలన ఆరోపణలు అయితే చేశారు. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ నిలువెత్తు బంగారం అయితే సమర్పించారు. అంటే అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని నిలువెత్తు బంగారం చెల్లించారు. ఖచ్చితంగా కాకతీయులు పరిపాలన ఏ విధంగా ఉందో ఆ విధంగా రాతి కట్టడాలు వారు ఏ విధంగా కట్టారో ఖచ్చితంగా ఈ యొక్క మేడారం జాతరలో ఆ సమ్మక్క సారలమ్మ గద్దెలను కూడా రాతి కట్టడాలతోటి నిర్మించేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. 100 రోజుల్లో ఈ యొక్క పనులు పూర్తి కావాలని అయితే అధికారులను ఆదేశించారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి
ప్రతి ఒక్కరు అంటే వారికి ఇచ్చిన పనిని శ్రద్ధతోటి ఖచ్చితంగా ఆ యొక్క పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అయితే అధికారులను ఆదేశించారు. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఉన్న పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దొరల పాలన పోవాలి, ప్రజల పాలన రావాలంటూ 2023 ఫిబ్రవరి 6 తారీఖు నుంచి 6వ తేదీన అక్కడ ములుగు జిల్లాలో పాదయాత్ర అయితే చేపట్టారు. ఆ యొక్క పాదయాత్రతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని అయితే సంచలన ఆరోపణలు అయితే చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ యొక్క మేము చేసుకున్న ఆ జన్మ ధన్యమైందంటూ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఖచ్చితంగా మాకు మంచి అవకాశము, ఆదివాసులతోటి కలిసి పని చేసేందుకైతే మాకు మంచి అవకాశం వచ్చిందను సీఎం రేవంత్ రెడ్డి, అదే విధంగా సీతక్కకు మంచి అవకాశం వచ్చిందంటూ సంచలన ఆరోపణలు అయితే చేశారు. నిలువెత్తు బంగారం సమర్పించి 68 కిలోల బంగారాన్ని అయితే సమర్పించారు. ఖచ్చితంగా ఈ యొక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మళ్ళీ తిరిగి వస్తాను, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇక్కడ నిధుల కొరత లేకుంటే అవసరమైతే ఎక్కడైనా కొంత తగ్గించుకొని ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి నిధులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని అయితే హామీ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. మావోయిస్టు సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్పై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలు తీసుకుంది. మల్లోజుల ఆయుధాలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఇటీవల సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లుగా మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి పేరుతో లేఖ విడుదలైంది. ఈ విషయంపై తాజాగా కేంద్ర కమిటీ చర్యలు తీసుకుంది. మల్లోజుల వేణుగోపాల్ను ద్రోహిగా పేర్కొంటూ ఆయన వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలని కేంద్ర కమిటీ ఆదేశించింది. లొంగిపోవాలనుకుంటే వేణుగోపాల్ అతడి అనుచరులు వెంటనే ఆయుధాలు అప్పగించాలని చెప్పింది. లేదంటే వాటిని పీపుల్స్ గొరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో అభయ్ పేరుతో మల్లోజుల వేణుగోపాల్ విడుదల చేసిన లేఖను ఖండించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందజేస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలు, మరోవైపు అనేక మంది క్యాడర్ లొంగుబాటు, అగ్రనేతలు ఎన్కౌంటర్లో హతం కావడం వంటి పలు ఘటనల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ప్రస్తుతం మాత్రం సంకట స్థితిని ఎదుర్కొంటుందని చెప్పి ప్రధానంగా చెప్పవచ్చు. ప్రధానంగా కేంద్ర కమిటీ సభ్యుడైన అగ్రనాయకుడు మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల ఆయన అభయ్ పేరుతో విడుదల చేసిన ప్రకటన పట్ల ప్రకంపనలు నెలకొల్పిందని కూడా మనం ప్రస్తుతాన్ని భావించవచ్చు. కేంద్ర కమిటీలో తీవ్ర స్థాయిలో ఈ మల్లోజుల వేణుగోపాల్ ప్రకటన పట్ల ఆ కేంద్ర కమిటీ సీరియస్ గా ఉందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే చర్చలకు ఆయుధాలు వదిలి చర్చలకు తాము సిద్ధమని ఆయన పేర్కొన్న ప్రకటనలో ఉండటం పట్ల పార్టీ కేంద్ర కమిటీ సీరియస్ గా తీసుకొని మల్లోజుల వేణుగోపాల్ పై మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తక్షణమే ఆయన ఆయుధాలను పార్టీకి అప్పగించాలని హెచ్చరికలు జారీ చేసింది. అప్పగించిన పక్షంలో గెరిల్లా దళం స్వాధీనం చేసుకుంటుందని కూడా ఆ కేంద్ర కమిటీ మల్లోజుల వేణుగోపాల్ ను హెచ్చరిక చేయడం జరిగింది. ఆయన విడుదల చేసిన ప్రకటనను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆయుధాలు వదిలి చర్చలకు సిద్ధమని ఆయన చేసిన ప్రకటన ప్రస్తుతం మాత్రం మావోయిస్టు పార్టీలో తీవ్ర ప్రకంపన నెలకొంటుందని కూడా ప్రధానంగా చెప్పవచ్చు. ఏదైనా గత కొద్ది నెలలుగా మావోయిస్టు పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే మల్లోజుల వేణుగోపాల్ ప్రకటన ఆ పార్టీని గందరగోళ పరిస్థితికి దారితీసిందని చెప్పవచ్చు. ఏదైనా కేంద్ర కమిటీలో ఇటీవల కాలంలో జరుగుతున్న పలు మార్పుల నేపథ్యంలో తాజా పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయని ఒక సందిగ్ధ పరిస్థితుల్లో దీంతో ఆ మావోయిస్టు పార్టీ అంటే గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో కూడా పార్టీలో ఉన్న క్యాడర్ కూడా కొంత గందరగోళం పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ రాజేంద్ర. మలయాళ నటులు దుర్గా సల్మాన్, పృథ్వీరాజు, సుకుమార్ల నివాసాలపై కస్టమ్స్ అధికారులు రైడ్ చేశారు. ఈ రోజు ఉదయం కోచిలోని వారి నివాసాలలో సోదాలు చేపట్టారు. లగ్జరీ కార్లు స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఆపరేషన్ నవకూరు చేపట్టారు. ఇందులో భాగంగానే దుల్కర్, పృథ్వీరాజు నివాసాలతో పాటు కేరళలోని 5 జిల్లాల్లో 30 చోట్ల సోదాలు జరుపుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్ విజయ, ఏదైతే నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్, సుకుమార్ ఇళ్లకు సంబంధించి కస్టమ్స్ అధికారులు సోదాలని ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అయితే దుల్కర్ సల్మాన్కి సంబంధించి ప్రస్తుతం చూస్తే కనుక మలయాళంగానే అటు
తమిళం, తెలుగు భాషలో ఆయన సినిమాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన గతంలో 2024 సంవత్సరంలో చూసుకుంటే కనుక లక్కీ భాస్కర్ అనే సినిమాతో మంచి హిట్ కొట్టారు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆకాశంలో ఒక తారని ఒక సినిమాతో కూడా ఆయన బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే పృథ్వీరాజన్ సుకుమారన్ ఈయన వచ్చేసి గతంలో కూడా ఈయన కూడా తమిళ, తెలుగు అలాగే మలయాళ భాషల్లో బిజీగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఇప్పుడు లాస్ట్ టైం కూడా చూసుకుంటే కనుక ఎల్2 ఎంపూరన్ అంటే లూసిఫర్ 2 అనే ఒక సినిమా కూడా డైరెక్ట్ చేసి ఆయన ప్రస్తుతం ఇప్పుడు సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఓవరాల్గా ప్రస్తుతం వీళ్ళిద్దరిపైన ఉన్న ప్రధాన ఆరోపణలు వచ్చేసి ఏదైతే లగ్జరీ కార్లను అంటే లగ్జరీ కార్లను భూటాన్ అనే దేశం నుంచి అక్రమంగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టుగా వీళ్ళపైన ఉన్న ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి కేరళ ఏదైతే కస్టమ్స్ అధికారులు ఎవరైతే వాళ్ళు ఆపరేషన్ నుక్మోర్ అనే పేరుతో చర్యలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆపరేషన్ నుక్మోర్ అంటే నుక్మోర్ అనేది భూటాన్లో వాహనం అనే పదం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆపరేషన్ నుక్మోర్ పేరిట వీళ్ళు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఇటు పృథ్వీరాజన్ సుకుమారన్ కానీ అటు అలాగే దుల్కర్ సల్మాన్ వీళ్ళిద్దరు ఇళ్లలో కూడా సోదాలు చేపట్టడం జరిగింది. దాంతోపాటుగా 30 చోట్ల కూడా సోదాలు నిర్వహించారు. అందులో 15 మందిని అంటే 15 మంది ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడినట్టుగా కస్టమ్స్ అధికారులు తెలియజేస్తున్నారు. ఇకపోతే దాదాపు 100 కంటే ఎక్కువ కూడా ఇలాంటి చర్యలు అంటే ఇలాంటి దారుణాలకు పాల్పడ్డట్టుగా అంటే ఈ లగ్జరీ కార్ల అక్రమంగా తరలింపు అనేది దీనికి పాల్పడ్డట్టుగా అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తుంది కస్టమ్స్ అధికారులు. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే ఈ దుల్కర్ సల్మాన్కి సంబంధించి ఏవైతే ఈ పృథ్వీరాజన్ సుకుమారన్ అలాగే దుల్కర్ సల్మాన్ వీరిరువురికి సంబంధించి కూడా ఇదివరకు ఎటువంటి అధికారికంగా వాళ్ళు ప్రకటన మీడియా ముందు కానీ లేకపోతే అధికారికంగా ఏదైనా ఎలాంటి నోట్ విడుదలమంటే ఇలాంటివి ఏం చేయలేదు. అయితే వాళ్ళ పైన ఉన్న ఆధారాలన్నీ కూడా నేరుగా వచ్చిన ఆధారాలు అయితే కావు. కేవలం వారికి సంబంధించి ఏదైతే లగ్జరీ కార్లు వాళ్ళకి సంబంధించిన కార్లు ఉన్నో ఆ కార్లకు సంబంధించే ఆ కార్ల ఆధారంగానే వీళ్ళు ఏదైతే ఆపరేషన్ నుక్మోర్ పేరిట కేరళ కస్టమ్స్ అధికారులు చర్యలు తీసుకోవడం అనేది తెలుస్తోంది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్. హైదరాబాద్లో కొన్ని కార్పొరేట్ స్కూళ్లు వ్యవహార తీరు వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లు నిర్వహిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా సెలవులని ప్రకటించినప్పటికీ కొన్ని స్కూళ్లు తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇక ర్యాంకుల కోసం విద్యా కుసుమాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నిన్న నారాయణ స్కూల్ ఘటన మరొక ముందే ఇవాళ మరో స్కూల్ నిబంధనలు తుంగలో తొక్కిన ఘటన వెలుగు చూసింది. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లోని విజయపురి కాలనీలోని శ్రీ నాగార్జున స్కూల్లో సరిగ్గా ఇదే జరుగుతుంది. స్కూళ్లకు తాళాలు వేసి మరీ ఏమీ జరగనట్లు క్లాసులు నిర్వహిస్తున్నారు. దసరా హాలిడేస్లో కూడా స్కూళ్లు నడుపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అయితే అందిస్తారు. చెప్పండి రాజు. ఫాతిమా, హైదరాబాద్ కేంద్రంగా పలు ప్రైవేట్ స్కూళ్లు పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు క్లాసులు అక్రమంగా నిర్వహించే ప్రయత్నం చేయడంతో పాటు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థి సంఘాల నేతలు సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న తెలంగాణ సర్కార్ ఎట్టకేలకైతే దసరా పండుగ సందర్భంగా ఆల్జెస్ ప్రకటించడం జరిగింది. ఆల్జెస్ ను విస్మరించడమే కాకుండా నిబంధనలను తుంగలో దగ్గర ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఏదైతే అక్రమంగా తమకు ఇష్టానుసారంగా ఇష్టారీతిలో పూర్తి స్థాయిలో నిబంధనలకు పాఠశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అక్రమంగా పాఠశాల నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య సంబంధించి మరికొన్ని ప్రైవేట్ పాఠశాలలో అయితే తీవ్ర స్థాయిలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో దక్కడం కాకుండా పూర్తి స్థాయిలో క్లాసులను నిర్వహించే ప్రయత్నం చేస్తుంది. ఈ అంశం అయితే తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి కావచ్చు, మరికొన్ని విద్యార్థి సంఘాలకు సంబంధించి అక్కడ విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆగ్రహం తెప్పించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పుడు కూడా నాగార్జున స్కూల్ తో పాటు, నారాయణ స్కూల్ తో పాటు మరికొన్ని పాఠశాలలు యథేచ్ఛంగా అక్రమంగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో దొక్కడమే కాకుండా తమ ఇష్టాన్ని రీతిగా విద్యార్థులను ఇంటికి పంపకుండా వారందరినీ పూర్తి స్థాయిలో ముక్కుపించి మరి అక్కడే కూర్చుని ప్రయత్నం చేస్తుంది. సిలబస్ కంప్లీట్ ధ్యేయంగా ముందుకు సాగుతున్నటువంటి ఆ పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే పలువురు ముక్తకంఠంతో కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్.